ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ శుభమగుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు తన కృపచేత మనల్ని బలపరిచి ఆదరించి స్థిరపరిచినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా దేవుడు మనలను ఈ రీతిగా బలపరుస్తూ తన వాక్యము చేత మనల్ని దర్శిస్తూ మనల్ని పురికొల్పుతూ తన చిత్తాన్ని తెలియజేస్తూ తన ఉద్దేశమును మన ఎడల నెరవేరుస్తూ ఉన్న దేవాది దేవునికి ఒకసారి మనసారా స్తుతి చెల్లించుదాము. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. లేఖన భాగమును చదువుకుందాము. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 18వ వాక్యం నుండి చదువుతాను. 18వ వాక్యం నుండి. లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఆమేన్. యోహాను గారి సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు చదివాం మనం. ఇప్పుడు మనం ఇందులో నుంచి కొన్ని మాటలు ధ్యానించుటకు ముందుగా ప్రభు తన చిత్తమును మన ఎడల తెలియజేయడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలనైనా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు మీ కృప చూపినందుకు, సహాయం చేసినందుకు, బలపరిచినందుకు, ఆదరించినందుకు స్తోత్రాలు. కొన్ని సంవత్సరాలుగా ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా ప్రభు నీ వాక్యమును మా తండ్రి నైనా ప్రచురించుటకు, నా దేవా ప్రబలము చేయుటకు నా దేవా కృప చూపుతూ వస్తున్నందుకు వందనాలు. ఇందు విషయమై ఇచ్చినటువంటి సౌకర్యములను బట్టి, ప్రయాసపడుచున్న ప్రియపిల్లలను బట్టి వందనాలు నాయన. అలాగనే తండ్రి మీరే నాయన నన్ను నిలువబెట్టి నోటికి ప్రభు తోడయుండి ప్రభు ముట్టి తండ్రి నీ వాక్కును బయలుపరిచి నాకును కూడినటువంటి వినుచున్నటువంటి నాయన ప్రతి బిడ్డకు ప్రభువ ఆత్మీయ ఎదుగుదలకు దోహదపడుటకు, ఆశీర్వాద కృప కిందకు నడిపించబడుటకు నీ దివ్య హస్తాల క్రిందకు ప్రభు ప్రియపిల్లలు తోడుకొని రాబడగలిగినట్లుగాను సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడైండునుగాక. లేఖన భాగంలో మనం చదివిన భాగంలో 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహిస్తుంది. లోకస్తులు చేసినట్లుగా మనము చేస్తే లోకం మనల్ని స్నేహితులుగా భావిస్తుంది. ఇప్పుడు లోకం మనల్ని ఎందుకు ద్వేషిస్తుందంటే యేసు ప్రభు వారు మనల్ని లోకంలో నుండి మరి ప్రభువు వాక్యములోనికి పిలుచుకున్నారు, లేక నడిపించారు. కనుక లోకములో నుండి దేవుని వాక్యములోనికి నడిపించడం వలన మనము లోకస్తులలాగా మాట్లాడము, లోకస్తులలాగా మరి ఎగతాళిగా ఉండము, లోకస్తులలాగా అల్లరిగా ఉండము, లోకస్తులలాగా అల్లరితో కూడిన ఆటపాట్లతో సై అనము, లోకస్తులలాగా చూడము, లోకస్తులలాగా ఆలోచించము, లోకస్తులలాగా నడవము, లోకస్తులలాగా అలంకరించుకొనము. ఎందుకంటే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి లైఫ్ను లేక స్టైల్ను దేవుడు మనకు అనుగ్రహించారు. అది దీనత్వంతో కూడినది, వాక్యానికి దగ్గరగా ఉండినది, దేవుని చిత్తమునకు మరి దగ్గరగా ఉండేటువంటి అనుభవాలు, అనుభూతులు కలిగి ఉంటుందన్నమాట. కనుక ఇట్టి విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని దయా కిరీటము మన మీద ఆశీర్వాదకరంగా ప్రభుత్వము చేయనట్లుగా మనల్ని మనం తగ్గించుకుందుముగాక, దేవుని కృపకు అప్పగించుకుందుముగాక. దేవుని నమ్మినందుకు, దేవుడు మన లోకంలోంచి పిలిచినందుకు లోకం మనల్ని ఏమేం చేస్తుందో ఒక్కసారి ఆలోచన చేస్తే ఒక విధంగా దైవికంగా ఆలోచించినప్పుడు సంతోషంగా ఉంటుంది, లోకం పరంగా ఆలోచించినప్పుడు ఇంత చేస్తున్నారా మనకి దుఃఖకరంగా ఉంటుందన్నమాట. కనుక
దైవ సంబంధమైనటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి మెలకువలో ఎప్పుడునూ కూడా దేవుని కృప కిందకు నడిపించబడదుముగాక, బలపరచబడదుముగాక, ఆశీర్వదింపబడదుముగాక. ఆమేన్. చూడండి, ఇప్పుడు 18వ వాక్యం చదువుదాం. 15, 18 యోహాను గారి సువార్తలో, లోకము మిమ్మును ద్వేషిస్తుంది. 19వ వచనంలో లాస్ట్, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. లోకం మనల్ని ఏం చేస్తుంది? ప్రభువుని నమ్మినందుకు, వాక్యపు వెలుగులో నడుస్తున్నందుకు లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, ప్రభువును నమ్మినందుకు లోకం మనకిచ్చే ప్రజెంటేషన్. లోకం మనల్ని ఏం చేస్తుంది, లోకం మనల్ని ఎలా చూస్తుంది, లోకం మనల్ని గురించి ఏం ఆలోచన చేస్తుంది ధ్యానిస్తాం. అర్థమైందా? లోకం మనల్ని ఏం చేస్తుంది? మొట్టమొదటిగా లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది అంటే, వారితో కూడా పాపములు, వారితో కూడా బూతులలో, వారితో కూడా అల్లరి చిల్లరి దీనిలో, వారితో కూడా బ్యాడ్ హ్యాబిట్స్లో, వారితో కూడా విగ్రహారాధనలలో, వారితో కూడా మూఢనమ్మకాలలో ఉండనందుకు మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. మొదటిగా ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. రెండవదిగా పేతురు గారి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వాక్యము చదువుకుందాం. పేతురు గారి పత్రిక మొదటి పత్రికలో 2:23 ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అంటే ఏం చేస్తుంది? దూషింపబడుతున్నాం మనం. ఒకటి ద్వేషిస్తుంది, 2 దూషిస్తూ ఉన్నది. ఎందుకంటే మనము బదులు దూషించం గనుక, మనము వారన్నిన మాటలు, అనేకమైనటువంటి పాపపు రోత బూతు మాటలు అనినప్పుడు మనం ఏం మాట్లాడం. అందుకనే వాళ్ళకి మనం ఒక సాధనం అయిపోయాం. ఏంటి? వాళ్ళ తిట్లు భరించడానికి ఒక సాధనం అన్నమాట మనం. యేసు ప్రభువుని ఏం చేశారంట? ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. మీరు ఎవరైనా ఇంకా ఎవరు దూషించబడుతున్నారా? మీరు ధన్యులు. ఎందుకంటే మౌనంగా ఉండండి, దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే యేసు ప్రభు వారుగా మానవుడికి లోకంలోకి వచ్చినప్పుడు ఆయనను దూషించినప్పుడు మౌనంగా ఉన్నారు, ఆయన భరించారు. కనుక మొదటిగా దూషిస్తుంది, రెండవదిగా ద్వేషిస్తుంది. లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తూ ఉంది. చూడండి, 4:4 కూడా చదువున్నాను ఇక్కడే. పేతురు గారి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు. ఎందుకంటే వాళ్ళు మనల్ని దూషించేది అపరిమితమైన దుర్వ్యాపారంతో, వారితో కూడా మనం పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు. అదే అనమాట దూషణ కారణం. అబ్బో వీళ్ళు పవిత్రులు అంట, అబ్బో వీళ్ళు అదంట, అబ్బో వీళ్ళు ఇదంట, అబ్బో బుద్ధిమంతులంట, అబ్బో దిగొచ్చారంట, అబ్బో దేవదూతలు అంట దూషిస్తూ ఉంటా. ఈ మాటలు, నేను చెప్పిన మాటలంతా సౌమ్యంగా అంటే ఇబ్బంది ఏం లేదు. ఆ పదాలు మనం మర్చిపోయాం, అవి భరించడం మనం నేర్చుకున్నాం. వారిని దూషించనివ్వండి, ద్వేషించనివ్వండి, ఇబ్బంది ఏమీ పడద్దు. ప్రభువుకు అప్పగించుదుముగాక. ఆమెన్. మరొక మాట చదువుకుందాం. 3వదిగా అపొస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయానికి రానా? అపొస్తలుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 29వ వాక్యం చదువుదాం. నేను ప్రతిదీ కూడా రెఫరెన్స్ చెప్తూ, నేను కూడా ఆ రెఫరెన్స్ దగ్గరికి బైబిల్ తెరుస్తూ మీకు చెప్తాను. ఎందుకనంటే రక్షించబడిన వారు ఉంటారు, వినేవారిలో రక్షించబడని వారు ఉంటారు, మరి
హైందవ సోదరులు ఉంటారు, ముస్లిం సోదరులు ఉంటారు, అనేక మంది ఉంటారు. అందుకే 1-2 సార్లు బైబిల్ దగ్గర పెట్టుకోనండి. నేను తీసి చూపిస్తున్నాను నిదానంగా. ఇదేదో గబదబలు చేసే కాదు. ఇది చక్కగా స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా చెప్పేటువంటి భాష. ఇది దేవదోషల భాషతో మాట్లాడుకోవచ్చు, కానీ అది పర్సనల్గా మనము లీడ్ అయ్యేటువంటి విషయం కనుక గుర్తుపెట్టుకోనండి. దేవుని సన్నిధిలో స్పష్టంగా వివరంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోనండి. దేవునిని నేను నమ్మినందుకు లోకము మనకిచ్చేటువంటిది ఏంటి, మనల్ని ఎలా చూస్తుంది, మనకేం చేస్తుంది, అది సబ్జెక్టు. ప్రభువును నమ్మినందుకు లోకం మనకి ఏం చేస్తుంది? 1, ద్వేషిస్తుంది. 2, దూషిస్తుంది. ఇప్పుడు 3వ మాట చదువుదాము. 4:29. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి, అంటే ఏం చేస్తుంది? బెదిరిస్తూ ఉన్నారు. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించయ్యా, అనుగ్రహించయ్యా అని చెప్తున్నాను. ఏంటంటే ఈ సమయమందు వారి బెదిరింపులు ఏం చేస్తారు? నిన్ను అది చేస్తాను, నిన్ను ఇది చేస్తాను. ఎందుకంటే మనం ఎవరి దగ్గరికి రికమెండేషన్కి వెళ్ళాం. ఏంటండి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ప్రధానులకు ప్రధాని. చెప్పండి ఆమా. న్యాయాధిపతులకు న్యాయాధిపతి, జడ్జీలకు జడ్జి ఏంటండి అయినటువంటి దేవుని పాదమే మనకు దిక్కు కనుక బెదిరించనివ్వండి. నేను అటు చేస్తాం, నేను ఇటు చేస్తాం, నువ్వేం చేస్తాను చూస్తాం, నిన్ను పోలీస్ స్టేషన్ పెట్టేస్తాం, కేసు పెట్టేస్తాం, అది చేస్తాం, చంపేస్తాం అంటారు. చంపనివ్వండి. ఎందుకంటే వాళ్ళు బతికుంటారా? మనల్ని చంపుతాం అన్నోరు బ్రతికుండరు, మనల్ని చంపినా వాళ్ళు బ్రతికుండరు. ఎందుకంటే మనందరము కూడా ఒక దినాన ఏదో ఒక సమయమందు ఏదో ఒక కారణాన జబ్బు వలనో, యాక్సిడెంట్ వలనో, తెగులు వలననో ఏదో ఒక విధంగా చనిపోవలసిందే కదా. కాబట్టి భూలోకంలో చావునకి భయపడని వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు నిజ క్రైస్తవుడు. ఆమేన్. క్రీస్తును నిజముగా నమ్మినటువంటి వారు, నిజముగా అంగీకరించిన వారు. కాబట్టి మొదటి ప్రభువును మనం నమ్మినందుకు మనకు లోకమిచ్చే గిఫ్ట్లు ప్రభువుని మనం నమ్మినందుకు లోకం మనకిచ్చే గిఫ్ట్లు ఏంటంటే 1, ద్వేషిస్తుంది. 2, దూషిస్తుంది. 3, బెదిరిస్తుంది. బెదిరించనివ్వండి. నిన్ను అలా చేస్తాం, నిన్ను ఇలా చేస్తాం అననివ్వండి, ఏమి ఇబ్బంది లేదు. వారి బెదిరింపులకు మనమేమి కృంగవలసిన పని లేదు, విచారించాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని ఏమీ లేదు. కాబట్టి ఇంకా తర్వాత ఏం చేస్తుందో చూద్దాం నాన్న. యోహాను గారి సువార్తకు రండి. 9వ అధ్యాయము. యోహాను గారి సువార్త 9వ అధ్యాయం. వచ్చారా నాన్న? 34వ వాక్యం చదవండి. 9:34. నీవు కేవలము పాపివై పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. 4వది ఏం చేస్తారంట? వీలేస్తారు మనల్ని. నువ్వు మా కులంలో ఉండడానికి వీల్లేదు, మా వీధిలో ఉండడానికి వీల్లేదు, మా ఊరిలో ఉండడానికి వీల్లేదు. ఈ మధ్య బాగా బోర్డులు పెడుతున్నారు ఊరు బయట. ఏంటంటే మేము ఈ ఊర్లో అందరము హిందువులమే, ఎవరు క్రైస్తవులు లేరు, మా ఊరు రావద్దు అని. అంటే మనల్ని ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? వెలివేస్తున్నారు. రేపొద్దున రాకడ దినాన మనమే వాళ్ళని వెలివేస్తాం. ఆమేన్. ఎందుకనంటే ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి మనము ఏమండి, ఒకవేళ జాలి కలిగిన ప్రభువే వారిని వెలివేస్తారు. చూడండి, 1 ద్వేషిస్తుంది, 2 దూషిస్తుంది, 3 బెదిరిస్తుంది, 4 వెలివేస్తుంది మనల్ని. ఏమండి, మేము పెట్టితే తినరా,
మీరట్ట మేమిట్ట మాదిట్ట ఇక మనం కనపడితే చాలండి ఏం చేస్తుంటారు? సో గొనుగుతూ ఉంటారనమాట, సనుగుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే నీతిమంతులుగా ఉండటం లోకానికి ఇష్టం లేదు, ప్రేమపూర్వకంగా ఉండటం లోకానికి ఇష్టం లేదు, ఆత్మీయంగా ఉండటం లోకానికి ఇష్టం లేదు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరిణితి అంటే పరిపూర్ణతలో ఉండడానికి ఇష్టం లేదు. లోకం కూడా చాలా ఆధ్యాత్మికతను కలిగి ఉంది. లోకంలో చాలామంది భక్తులు ఉన్నారు, చాలా రకాల దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఏమండి, మనుషులను పూజించేవారు ఉన్నారు. ఇప్పుడు బతికున్న మనుషులు చూడండి, కొంతమంది అయితే ఈ మనుషులను పూజిస్తున్నారు. ఈ మనుషులు అన్యాయం చేశారని జైల్లో పెట్టారు. పూజింపబడుతున్న మనుషులు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. అయినా ఈ మూర్ఖపు మనుషులు ఆ మనుషులకు గుళ్ళు కట్టి వాళ్ళని పూజిస్తూనే ఉన్నారు. అవునా కాదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయినప్పటికీ మనము యేసు ప్రభువారు దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన నోరు తెరవలేదు. క్రీస్తు ప్రభువునకు ముంగుర్తుగా మనం ఉండాలంటే, లేక క్రీస్తు ప్రభువుని మన జీవితంలో కనపరచాలంటే ప్రభువు దూషించబడ్డారు, ప్రభువు ద్వేషించబడ్డారు, ప్రభువు బెదిరించబడ్డారు. ప్రభువుని ఏం చేశారు? బెదిరించారు. అందరు కలిశారు, కొరడాలు పట్టుకున్నారు, కొడుతూ ఉన్నారు. నువ్వు యూదుల రాజువా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉన్నారు. చూడండి, అయితే బెదిరించారు. తర్వాత ఏం చేశారు? వెలివేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు అన్నమాట. తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకేం చేస్తారు చూడండి. అపొస్తలుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం చదువునానా? 16వ అధ్యాయము 21వ వచనము. తీసుకొని వచ్చి మన పట్టణంను గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసం వారి మీదుగా దొమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులను వారి వస్త్రము లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించి, తర్వాత ఏం చేస్తున్నారు? 21, 22 కలిపి చదువు. 20, 21, 22 అంతటా న్యాయాధిపతుల వద్దకు వారిని తీసుకొని వచ్చారంట. తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారు? గలిబిలి చేసేస్తున్నారు. ఏం చేస్తున్నారు? గలిబిలి సృష్టి. వాళ్ళు గలిబిలి చేసి మనం మత ప్రచారం చేస్తున్నాం అంటున్నారు మనల్ని. యేసు ప్రభువుని నమ్ముకోనండి, తల్లిదండ్రులకు గౌరవించండి, నిజదేవుణ్ణి తెలుసుకోనండి, బూతులు మానేయండి, త్రాగుడును విడిచిపెట్టండి, అక్రమ సంబంధాలు విడిచిపెట్టండి, వ్యభిచారమును మానేయండి, దొంగతనమును చేయబోకండి. ఇవేగా మనం చెప్పేది. స్కూల్లో బోర్డుల మీద కూడా ఏముంటాయి? స్కూల్లో బోర్డుల మీద అండి ఏంటండి? అబద్ధము ఆడొద్దు, బూతులు మాట్లాడవద్దు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఎక్కడ రాయబడినాయి? బైబిల్లో అయ్యే. మరి మనం చెప్పేది కూడా ఏంటి? అయ్యే. ఇంకా మతం మార్చడం ఏంటండి? దానికి మనల్ని ఏం చేస్తున్నారు? ఏమండి, సలసల ఈ మధ్య ఒక రాములో నూనె ఆగబెట్టి ఉంచారంట. ఆ మెయిన్ స్వార్థ ప్రకటించుకుంటా వస్తున్నారంట. కాగే సలసల కాగే నీరు ఆ నూనె వాళ్ళ మీద పోసేసారంట. పాపం చర్మము ఊడిపోయింది. అయినా పోసినటువంటి వారి వైపు చూసి నమస్కారం చేశారట. అవును, ఇప్పుడు కాలంలో ఎప్పుడో జరిగిన విషయాలు కాదు. మన ఆంధ్రప్రదేశ్లో, బయట కాదు. పేడ నీళ్ళు కలుపుతున్నారంట. పేడ నీళ్ళు కలిపి పోస్తూ ఉన్నారంట. ఏమండి, మనకు దిగులు చింత లేదండి. మనకైతే దిగులు చింత లేకుండా ఉంటున్నాం. దేవుని పరిచర్య చేసే వాళ్ళకి తెలుస్తుంది అది. ఏమండి, మనం యేసుప్రభుని నమ్ముకున్నామా? ఇంట్లో కొండ పెట్టుకొని వండుకున్నామా? కూర పెట్టుకొని వండుకున్నామా? పొట్టకు తిన్నామా? చేసామా? ఇక అంతవరకే. నశించిపోతున్న వారిని గురించి ఆలోచన ఉంటే కదా. ఏదైనా పని ఉందనుకోండి, ఆ పని విషయములలో తప్పించుకునే మార్గాలు ఎన్ని కావాలో అన్ని వెతుక్కుంటూ ఉంటారు. అన్నిటినీ వెతుక్కొని దుర్బిని వేసి వెతుక్కొని సాకులు చెప్తూ ఉంటారనమాట దేవుని పరిచర్యకి రావాలంటే. అర్థమైందా? కానీ పరిచర్య విషయంలో ఎంతోమంది ఎన్ని అవమానాలు పొందుతున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, తర్వాత ఏం చేస్తుందండి? కొట్టిస్తుంది. కొట్టేస్తారు మనల్ని. అవునా కదా?
ఫస్ట్ నా జీవితంలో మొట్టమొదట యవన కాలంలో నేను 10వ తరగతిలో ఉండగా ప్రభువుని నమ్ముకున్నాను. ఇంటర్మీడియట్స్ ఫస్ట్ ఇయర్లో దెబ్బలు తిన్నా నేను ఒక అతని చేత చెంప దెబ్బలు, ఈ చెంప కొట్టాడు. అది చిన్న ఇన్సిడెంట్. చాలాసార్లు సంఘానికి చెప్పాను. ఏమండి, ఒక లెక్చరర్ గారు, ఇంగ్లీష్ లెక్చరర్ గారు ఇంగ్లీష్ బుక్స్ తేకపోతే క్లాస్కు రావద్దని చెప్పారు. నేను మామూలుగా తీసుకొని వెళ్ళాను. నా ఫ్రెండ్, నా ప్రక్కన ఉన్నటువంటి అతను తీసుకురాలా. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కనుక నీ బుక్స్ నాకు ఇచ్చి నువ్వు బయటికి వెళ్ళి అంటాడు. నా బుక్స్ ఇచ్చి నన్ను బయటికి వెళ్ళమంటున్నాడు. నా సరేనా ఇచ్చా. నా బుక్స్ ఆయన చేతిలో పెట్టి నేను లేచి నిలబడ్డా. వెంటనే లెక్చరర్ గారు వచ్చారు. నువ్వు బుక్స్ తేకుండా ఉంటావా, మేము నమ్మాలా, నువ్వు ఆగని చెప్పేసి నన్ను ఆపి ఆయన వచ్చి ఈ అతనికి తెలిసి తయారు అని ఆ బుక్స్ తీసుకుంటే దాని పేరు ఎవరి పేరుంది? నా పేరుంది. అందుకని నన్ను కూర్చోబెట్టి అతన్ని బయటికి పంపించాడు. అందుకని నన్ను కొట్టాడు. ఆ చెంప ఈ చెంప కొట్టాడు. కొడుతూ ఉండగా నేను కక్ష తీరిందా బ్రదర్ అన్నాను. కక్ష తీరిందా అంటే రొప్పాడు 5-6 దెబ్బలు కొట్టేశాడు. ఈ చెంప అండ్ నేను యవనొస్తుండే, నేను కలబడగలను, నేను మంచి కబడ్డీ ప్లేయర్నే, నేను బలంగానే ఉన్నాను ఆ వయసులో. కానీ నాకు ప్రభువు నేర్పింది అది కాదు. ఏంటండి, వారు కొట్టినప్పుడు మనం ఏం తినాలి? దెబ్బలు తింటమే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే స్టెఫెన్ గారిని కొడుతున్నప్పుడు ఏం చేశాడు? ప్రభువా వీరిని క్షమించు అన్నాడు. రాళ్ల దెబ్బలకి ఏమైపోయాడు? చనిపోయాడు. కొట్టిన వాళ్ళు ఉన్నారా? లేరు, వాళ్ళు చనిపోయారు. కానీ ఈయన పరలోకానికి వెళ్తాడు, వాళ్ళు నరకానికి వెళ్తారు. అది పరిస్థితి. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోనండి. చెప్పండి, చాలా దెబ్బలు కొట్టేస్తూ ఉన్నారు, ఈట్ చేస్తూ ఉన్నారు. ఎలా పడితే అలాగా చేశారు. చెప్పండి, లోకం మనల్ని ద్వేషిస్తుంది, దూషిస్తుంది, బెదిరిస్తుంది, వెలివేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది? కొడుతుంది. ప్రభువుని నమ్ముకున్నందుకు లోకం మనకిచ్చే గిఫ్ట్లు వీటికి మనం సిద్ధపడాలి. అర్థమైందా? కాబట్టి 5వది ఏంటి చెప్పండి? మనల్ని కొడుతుంది. మనల్ని ఏం చేస్తుంది? కొడుతుంది. 6వ మాట చూసుకుందాం. 6వ మాట చూడండి. పేతురు గారి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువునానా? 2వ పత్రిక 3:3. పేతురు గారి పత్రిక 2వ పత్రిక 3:3. అంత్య దినములలో అపహసించుచూ వచ్చి ఏం చేస్తారు? అపహసిస్తారు. అంటే ఎగతాళి చేస్తారు. చూడండి, 73:8 చదువునానా? 73వ కీర్తన 8వ చరణం చదువు. నేను చదవనా? 73:8. ఎగతాళి చేయించు. చూసారు ఏం చేస్తున్నారు మన మీద? ఎగతాళి. మనం వెళ్తుంటే ఇవాళ ఏమైందో తెలుసా? మంచి చేసేవాడు వాడిని చెడు చేసేవాడు ఏం చేస్తున్నాడు? ఎగతాళి చేస్తున్నాడు. చెడు చేసేవాడు మంచి చేసేవాడిని ఏం చేస్తున్నాడు? ఎగతాళి చేస్తున్నాడు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ద్వేషించబడతాం, దూషించబడతాం, బెదిరించబడతాం, వెలివేయబడతాం, తర్వాత కొడతారు, కొట్టబడతాం, తర్వాత ఎగతాళి కూడా చేయబడతాం. మనల్ని ఎగతాళి చేస్తారన్నమాట. వీటన్నిటి విషయం మనం ఎక్కడ కూడా రోషంలాగా కాకుండా ప్రభు కొరకు బ్రతికి వాటిని పట్టించుకోకూడదు. రకరకాలుగా మొరుగుతాయి. ఏంటయ్యి? వీధి కుక్కలు రకరకాలుగా మొరుగుతాయి. అర్థమైందా? వాటికి ఒక నివాసము లేదు, వాటికి ఒక క్రమం లేదు. ఎందుకు పరిగెత్తుతాయో తెలియదు, ఎందుకు అలసిపోయి నాలుగు బయట పెట్టి సొంగ కారుస్తాయో తెలీదు, ఎందుకు వెళ్ళే బండి మీద ఎగబడతాయో తెలీదు, కారు మీద కారును అరవగలదు అది, కానీ కారు మీదకు పరిగెత్తుతూ ఉంటుంది. అవునా కదా? కాబట్టి ఇలాంటి వారు ఏమండి ఎగబడుతూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ దేవునిని నమ్మినటువంటి వారు ప్రశాంతంగా వీటన్నిటిని భరించడం అలవాటు చేసుకోవాలి. 7వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆఖరిగా చాలా ఉన్నాయి,
లోకం మనకిచ్చే ప్రజెంటేషన్స్ చాలా ఉన్నాయి. యేసయ్యకి ఎన్ని ఇచ్చారో అవన్నీ కూడా మనకి ఇస్తారు. అయితే పరిశుద్ధాత్మ దేవుని మనకు తోడయ్యుండి భరించే శక్తిని అనుగ్రహించునుగాక. అందుకే ఆదరణకర్తని మీకు ఇచ్చి వెళ్తున్నాను, ఆదరణకర్తను పంపిస్తున్నాను అని ప్రభువారు చెప్పారు. అందుకనే ఆదరిస్తాడు ఆయన. అందుకని ఆయనకి మనం దూరంగా జరగకూడదు, ఆయన్ని మనం దూరం పంపించకూడదు. ఎవరిని? ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ దేవుని. అపోస్తుల కార్యాల గ్రంథము 23:11 వచ్చిన చదువున్నాను. 23:11 అపోస్తుల కార్యాల గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనము. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలిచి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి చెప్పాను. కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. 11-12 చదివాం. అంతేనా? అంటే ఏం చేస్తున్నారు? ఆఖరికి ఏం చేశారు? చంపేస్తారన్నమాట. అవసరమైతే ఏం చేస్తారు? చంపేస్తారు. ఏమండి, నూనె సలసల కాగే నూనె కాదు, ఏంది, వేడి నీళ్ళే కాదు, పేడ నీళ్ళే కాదు, ఏమండి, దూషించడమే కాదు, బైబిళ్ళు తగలబెట్టడమే కాదు, పాంప్లెట్లు చింపివేయడమే కాదు, ఏమండి, మన దారులకు అడ్డం రావడమే కాదు, ఏదైనా చేస్తారు. అవసరమైతే ఆఖరికి ఏం చేస్తారు? చంపేస్తారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. చెప్పాను కదా, స్టెఫన్ గారిని ఏం చేశారు? చంపేశారు. అసలు ఎందుకు యేసుప్రభు వారిని ఏం చేశారు? అన్యాయపు తీర్పు తీర్చి ఏం చేశారు? చంపేసేశారు. చంపినందువలన పేరు ఆగిందా? రక్షణ ఆగిందా? ఏమండి, మారుమనసు ఆగిందా? బాప్తిస్మాలు ఆగినాయా? అనుకుంటున్నారు వాళ్ళు ఏదో దేవునికి. అందుకని ఆయనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కనుక అందరికీ వందనాలు. మీకు శుభమగుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. ప్రభువును నమ్మినందుకు లోకము మనకిచ్చు బహుమానాలు ఇవి. ఏంటండి? ద్వేషిస్తుంది, దూషిస్తుంది, బెదిరిస్తుంది, వెలివేస్తుంది, కొట్టిస్తుంది, ఎగతాళి చేస్తుంది, చంపేస్తుంది. అర్థమైందా? ఇంకా ఏదైనా చేస్తుంది, అపనిందలు వేస్తుంది. మనం చేయం, మనకేం సంబంధం ఉండదు, మనల్ని అందులో ఇరికిస్తుంది. అయినా చూడండి, అలాంటి పరిస్థితులు మనము మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయంలో ఉంటే తప్ప మనం ఇలాంటి వాటిలో నుంచి బయటపడలేము. అట్లా బయటపడేటువంటి కృపను, పరిశుద్ధాత్మ దేవుని కాపుదలను దేవుడు మనకు ప్రసాదించి తన కృప చేత తన సన్నిధిలో మనలను భద్రపరుస్తున్న దేవునికి కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రభువు నామము మహిమపరచబడినట్లుగా మన జీవితమును దేవుడు మలచునుగాక. వాటన్నిటినీ భరించే శక్తిని, బలమును, ఓర్పును, దీర్ఘశాంతమును, నిగ్రహ శక్తిని ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా గొప్ప దేవా, మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. నీ కృపకు అప్పగించుకున్నట్లుగా లోకం మాకు ఇచ్చేటువంటి బహుమానములను లేక లోకం మిమ్మల్ని నమ్మినందుకు నా తండ్రి లోకం మీకు ఇచ్చినటువంటి మా ప్రభు బహుమానములను మా తండ్రి మాకే కూడా అనుగ్రహిస్తూ వస్తున్నందుకు వందనాలయ్యా. వాటిని మీరైతే దేవుడి గనక భరించారు, అయితే మేము భరించలేము గనక పరిశుద్ధాత్మ దేవుని మాకు తోడుగా ఉంచారు. ప్రభువా, శక్తిని దయచేయండి, బలమును దయచేయండి. వీటిని తట్టుకొని ఓర్చుకొని ఎదిగో తండ్రి మీ సన్నిధికి ప్రభువా వెనుదిరిగి చూడకుండా ప్రభువా గొరియొద్దకు పరిగెత్తే కృపను ప్రసాదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాదదీపం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఆమేన్, ఆమేన్. మీకు శుభమగుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.